వై షుడ్ యాపిల్ హ్యావ్ ఆల్ ద ఫన్ అనుకున్నారో ఏమో కానీ రియల్మీ కంపెనీ కూడా వాళ్ళ బడ్జెట్ సిరీస్లో C55 మొబైల్ ఫోన్లో డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొని రాబోతుంది తీసుకొచ్చేసారు కూడా. సో దీన్ని వీళ్ళంట మాత్రం డైనమిక్ ఐలాండ్ కాదు, మినీ క్యాప్సుల్ డిజైన్ అనేటువంటి పేరుతో తీసుకొస్తుంటారు. బేసికల్లీ దీనివల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే యాపిల్లో ఇది హార్డ్వేర్తో పాటు సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో దట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ వింటున్నా, కాల్స్ వస్తున్నా, లేదన్నట్లయితే మ్యాప్స్ యూస్ చేస్తున్నా, లేదా ఏదన్నా ఫుడ్ డెలివరీ యాప్స్ కావచ్చు, యూబర్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో చాలా బాగా ఇంటిగ్రేషన్ అయితే చేశారు. యాజ్ ఆఫ్ నౌ రియల్మీ వచ్చేటప్పటికే కేవలం సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ మాత్రమే, అంటే డిస్ప్లే పైన ఏ విధమైనటువంటి హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ ఉండదు. బట్ మీరు ఎప్పుడైతే ఫోన్ని ఛార్జ్ చేస్తారో, అలాగే మీ వర్కౌట్స్ని, అలాగే మీ డేటాకి సంబంధించినటువంటి బ్యాలెన్సెస్ అన్నిటినీ కూడా ఈ మినీ క్యాప్సుల్ డిజైన్లో వీళ్ళైతే నోటిఫికేషన్ రూపంలో మనకు తీసుకొని రావడం జరుగుతుంది. బేసికల్లీ నోటిఫికేషన్కి ఒక కొత్త స్టైల్ అని మనం చెప్పుకోవచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్లో సేమ్ యాపిల్ డైనమిక్ ఐలాండ్కి ఏ విధంగా అప్డేట్స్ అయితే యాప్స్ని డిజైన్ చేసుకున్నాయో దీనికి కూడా డిజైన్ చేసిన ఆశ్చర్యపడాల్సిన లేదు. ఇవన్నీ కలిపి యాక్చువల్గా యాపిల్ వచ్చేటప్పటికే ₹135,000 దాకా వీళ్ళ ఫోన్స్ తీసుకొస్తే వీళ్ళు జస్ట్ కేవలం 12,000 నుంచి 15,000 బడ్జెట్ సెగ్మెంట్లోనే ఈ మొబైల్ ఫోన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో రియల్మీ C55 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ అయితే మనం చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ C55. రియల్మీ అలాగే మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్తో పాటు టాప్ ఏం లేదు. బాటమ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అడ్రసెస్ అన్నీ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్, లైక్ ఇందులో 64 మెగాపిక్సెల్ కెమెరా, 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అల్ట్రా స్లిమ్తో పాటు మీడియాటెక్ G88 SoC చిప్సెట్తో మనకు దీన్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనము అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ లోపల కంటెంట్స్ కూడా ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. సో బ్రాండ్స్ వీటిని కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ బ్యాక్ సైడ్ మరొక సీల్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ని మనం ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ మరొక ఎల్లో కలర్ బాక్స్. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్తో పాటు కొంత యూజర్ మాన్యువల్స్, అలాగే మనకి గ్రే కలర్కి సంబంధించినటువంటి ఒక TPU కేస్. ఇది ట్రాన్స్పరెంట్ ఇస్తే బాగుండేది, బట్ త్వరగా ఎల్లో అవ్వకుండా ఉండడం కోసం వీళ్ళు ఇలాంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల మీరు చూసారంటే డివైజే, దీన్ని పక్కకు పెడదాం. ఇంకా మనకి 33 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ వూక్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు Type A to Type C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. వీటన్నిటి పక్కకు పెట్టేసేద్దాం. ఇనీషియల్గా మనకి ఇక్కడ మొబైల్ ఫోనే. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు 3.5mm ఆడియో జాక్. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ ఏం లేదు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఒకసారి దీని లోపల సిమ్ కార్డ్ స్లాట్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. హైబ్రిడ్ ఇచ్చారా లేదన్నట్లయితే డెడికేటెడ్ ఇచ్చారా అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు రబ్బర్ని అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి త్వరగా వాటర్ అనేది లోపలికి అయితే వెళ్ళదు. బట్ ఇక్కడ మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ స్క్రీన్ కూడా వీళ్ళు స్క్రీన్ గార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ని కూడా మనం ప్లేస్ చేసి చూద్దాం. ఇది ఆల్రెడీ బ్లాక్ కలరే కాబట్టి మీకు లుక్ అయితే ఎక్కడ డ్యామేజ్ కాదు, కానీ ఆ టెక్స్చర్ ఫీల్ ఏదైతుందో ఆ ఫీల్ని అయితే మీరు ఇందులో ఖచ్చితంగా మిస్ అవుతారు. సో ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ అంతా కూడా పాలీకార్బోనేట్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. వీళ్ళు దీన్ని సన్ షవర్ అనేటువంటి డిజైన్ తోటి పిలవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఇందు మీద మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇదంతా మ్యాటియే, సో ఫింగర్ ప్రింట్ ని ఏ విధంగా ఇది అట్రాక్ట్ అయితే చేయదు. ఈవెన్ మనకి ఇక్కడ పెద్ద పెద్ద కెమెరా సెన్సార్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి, కాకపోతే దీని బంపు మాత్రమే, లోపల ఉండేటువంటి సెన్సార్స్ అయితే చిన్నవే. ఆ కెమెరా పోర్షన్ వరకు మనకి గ్లాసీ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేశారు. చూడటానికి కొంచెం డిఫరెంట్గా అండ్ సెపరేషన్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. సో ఫ్రంట్ వీళ్ళు ఏం గ్లాస్ ప్రొటెక్షన్ని యూజ్ చేశారు ఏంటి అనేది ఎక్కడ క్లారిటీ అయితే మెన్షన్ చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు వచ్చేటప్పటికే డ్రాగన్ టైల్ గ్లాస్ ఏదో యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో ఏ విధమైనటువంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అయితే లేదు, కానీ సిమ్ కార్డ్ ట్రే దగ్గర మనకి గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి చిన్నపాటి తుప్పర్లను అయితే ఇది సస్టైన్ అవ్వగలదు. ఫోన్ టోటల్ థిక్నెస్ వచ్చేటప్పటికి
వచ్చేటప్పటికి 7.89 mm థిక్నెస్ గా మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్ గా ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 189 గ్రామ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇంక్లూడింగ్ కేస్ తో సహా మీకు అరౌండ్ 214 గ్రామ్స్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పర్వాలేదు, బానే ఉంది. బట్ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ కాబట్టి కొంచెం అన్కంఫర్ట్ అనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ కొంచెం కర్వ్డ్ స్క్రీన్ తీసుకొచ్చుంటే, అంటే 2.D కర్వ్డ్ డిజైన్ ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. గుడ్ లుకింగ్ ఫోనే, బట్ కొంచెం బాక్సీ కైండ్ కాకుండా కర్వ్డ్ డిజైన్ తెచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక దీనిలో హైలైట్ ఏంటి అంటే దీనిలో ఉండేటువంటి మినీ క్యాప్సూల్ డిజైన్. సో మినీ క్యాప్సూల్ డిజైన్ అంటే ఇది హార్డ్వేర్ ఏం కాదు, రెగ్యులర్ గా మనం చూసేటువంటి పంచ్ హోల్ కట్అవుట్ ఏదైతే ఉందో అదే. ఈవెన్ మీరు రెగ్యులర్ గా ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ద్వారా కూడా మీరు ఈ మినీ క్యాప్సూల్ డిజైన్ అయితే తీసుకొని రావచ్చు. ఇంకా చెప్పాలంటే అందులో మరిన్ని ఫీచర్స్ కూడా వస్తాయి. జస్ట్ వీళ్ళు ఒక కొంచెం డిఫరెంట్ గా మనకు ముందు తీసుకొచ్చారు అంతే, నోటిఫికేషన్ స్టైల్ ని. సో దీనిలో మళ్ళీ మీకు అన్ని ఫీచర్స్ అయితే రావు. ఓవర్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు లేదా మెసేజ్ వచ్చినప్పుడు ఇలాంటివి ఏం రావు. జస్ట్ కేవలం మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు, అలాగే ఛార్జ్ ఫుల్ అయినప్పుడు, అలాగే మీ వర్కౌట్కి చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఒకవేళ మీరు డేటాని యూజ్ చేస్తున్నారంటే దానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ వగేరా వగేరా ఇన్ఫర్మేషన్ చూసుకోగలరు అంతే. బేసిక్ మేబీ ఇన్ ఫ్యూచర్లో మరిన్ని యాప్స్ కూడా దీని యాక్సెస్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనిలో డిస్ప్లే వచ్చేటప్పటికే నార్మల్ డిస్ప్లేనే, ఎల్సిడి డిస్ప్లేనే, బట్ ఇక్కడ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో కూడినటువంటి 6.72 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. అండ్ దీనిలో మనకి మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 680 నిట్స్ గా మనకి రావడం జరుగుతుంది. పర్వాలేదు, విజిబిలిటీ బానే ఉంది. ఈవెన్ అవుట్డోర్ కండిషన్ లో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఇక ఈ బడ్జెట్ లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి హెచ్డిఆర్ కంటెంట్ కానీ లేదా డాల్బీ విజన్ కంటెంట్ కానీ చూడగలరు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా మీరు ఫుల్ హెచ్డీలో మీకు కావాల్సినటువంటి కంటెంట్ అయితే వాచ్ చేసుకోవచ్చు. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి సింగిల్ స్పీకర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో హైరేస్ లేదన్నట్లయితే డాల్బీ ఆడియో ఇలాంటి ఫీచర్స్ అయితే మనకేం ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ దీనిలో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ కాస్ట్ కటింగ్ బడ్జెట్ లో తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఓన్లీ సింగిల్ స్పీకరే. ఇక దీనిలో మనం చిప్ సెట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G88 SoC చిప్ సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. 12 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి చిప్ సెట్ ఇది. సో 12 అంటే ఏంటి అంటే ఇవాళ రేపు మనం 4 అలాగే 3 నానోమీటర్ కూడా మూవ్ అవుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఒకవేళ మీ బడ్జెట్ 10-12 వేల రూపాయల్లో ఒక గేమింగ్ సెంట్రిక్ గా కూడా మీరు ఒక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో డే టు డే లైఫ్లో మీరు వాడేటువంటి యాప్స్ అన్నింటిలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ల్యాగ్ లేకుండా ఇదైతే వర్క్ చేసుకుంది. బట్ హెవీ యాప్స్ని యూజ్ చేసే వాళ్ళకైతే నేను రికమెండ్ చేయను. ఈవెన్ దీంట్లో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే eMMC 5.1 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. అట్లీస్ట్ UFS తెచ్చినా బాగుండేది అనిపించింది. సో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ర్యామ్ ఎక్స్పాన్షన్ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. అప్ టు 5 GB దాకా బేసిక్ వేరియంట్ అయితే సో మీరు మెమరీస్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం మీకు 3 వేరియంట్స్ ఉంటాయి. 4+64 GB వేరియంట్ ఒకటి, అలాగే మరొకటి వచ్చేటప్పటికే 664, మరొకటి వచ్చేటప్పటికే 128 GB. సో బేసిక్ వేరియంట్ తీసుకోండి సరిపోతుంది, ఎందుకంటే eMMCఏ కాబట్టి. అడిషనల్ గా మీకు మెమరీ కార్డ్ స్లాట్ కూడా డెడికేటెడ్ గా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు అక్కడ అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ లో మీకు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని అనుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్, విచ్ ఇస్ గుడ్ థింగ్. అలాగే Realme UI 4 తోటి మనకు రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఎన్ని సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ నా ఉద్దేశం ప్రకారం ఒక మేజర్ అప్గ్రేడ్ అలాగే మరొక 2 years పాటు సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పర్వాలేదు, స్మూత్ గా బానే ఉంది. కానీ అగైన్ ఆ బ్లాట్వేర్ ఏదైతే ఉందో లైక్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్, అలాగే మరికొన్ని యాప్స్ ఏవైతే ప్రీ ఇన్స్టాల్ తీసుకొచ్చారు, సో వాటిని కొంచెం తగ్గిస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో బై డిఫాల్ట్ గా మనకి గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేస్తారు. సో కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి అలర్ట్ వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ మెసేజింగ్ యాప్ కూడా గూగుల్ మెసెంజర్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అట్లీస్ట్ కస్టమైజేషన్, కస్టమ్ డైలర్స్ ఇలాంటి వాటిని ఎనేబుల్ చేసుకునే ఫీచర్ ని ప్రొవైడ్ చేసినా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో మరొక హైలైట్ ఏంటి అంటే దీనిలో ఉండేటువంటి ప్రైమరీ సెన్సార్. ఇందులో మనకి 64 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది కొత్త సెన్సార్ కాదండి. రియల్మీ ప్రీవియస్లీ మన ముందు తీసుకొచ్చినటువంటి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ఉంది చూసారా, అదే ఓమ్ని విజన్ సెన్సార్ 64 మెగాపిక్సెల్ సెన్సార్ని ఇందులో తీసుకొచ్చారు. సో అప్పుడు ఫ్లాగ్షిప్ లెవెల్లో సుమారుగా 27-28 వేల రూపాయల సెన్సార్ అది. సో ఈ బడ్జెట్లో ముఖ్యంగా మంచి ఫోటోగ్రఫీస్ని క్యాప్చర్ చేయాలనుకుంటున్న వాళ్ళైతే కనుక గట్టిగా ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. బట్ ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. సో లో లైటింగ్ ఫోటోగ్రఫీలో కానీ లేదా వీడియోగ్రఫీలో కొంచెం షేకీ ఇమేజెస్ లేదా షేకీ వీడియోస్ని అయితే
మీరు క్యాప్చర్ చేస్తారు. సో వివిడ్ ఇవన్నీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. హెచ్డిఆర్ లెవెల్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇందులో మనకి సెన్సార్ అంత పాసిబిలిటీ ఉన్నా కానీ ఇందులో ఉండేటువంటి ఐఎస్పీ అంత సపోర్ట్ చేయదు కాబట్టి క్వైట్ డీసెంట్ పిక్చర్స్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక దీనిలో మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ని ప్రొవైడ్ చేస్తారు. మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఫ్రంట్ మీరు పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ కొంచెం ఎక్స్పోజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ అనిపిస్తుంది. సో వాటిని కంట్రోల్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే 1080 60 FPS దాకా మీరు వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080 30 FPS మాత్రమే. వేర్ రేర్ అండ్ ఫ్రంట్ రెండిట్లో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. కామన్ గానే మనం చూస్తుంటాం, బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. చూసారా, ఇది కూల్ అనిపించింది. ఎందుకంటే సాధారణంగా ఈ బడ్జెట్లో మనం కేవలం 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మాత్రమే మనం చూస్తుంటాం. అండ్ ఇది ఓవరాల్గా 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1 hour 10 minutes దాకా టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇది 5G ఫోన్ అయితే కాదు, ఇది జస్ట్ కేవలం మీకు 4G ఫోన్ మాత్రమే. ఇక అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు బ్లూటూత్ 5.1 టెక్నాలజీని, అలాగే వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, అలాగే క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ అట్ ఎ టైం మీరు డ్యూయల్ సిమ్లో 4G క్యారియర్ అగ్రిగేషన్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ కెమెరా సెంట్రిక్ గా మీ బడ్జెట్ స్ట్రిక్ట్ గా 15,000 రూపాయల లోపలనే మీరు చూస్తున్నారు, మేబీ 13,000కి రావచ్చు, 12,000కి రావచ్చు, 15,000 కూడా పెట్టచ్చు. అండ్ దీంతో పాటు ప్యారలల్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా చూస్తున్నారు. అలాగే ఐఫోన్ కైండ్ ఆఫ్ థింగ్ మినీ క్యాప్సూల్ని కూడా మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా మీ ఫ్రెండ్స్ ముందు కొంచెం మనం బిల్డప్ ఇవ్వడానికి ఇది ప్రాపర్గా పర్ఫెక్ట్గా సూట్ అవ్వడం జరుగుతుంది. ప్రైజింగ్ గురించి వెయిటింగ్. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒకవేళ మీకు బేస్ వేరియంట్ 4+64 GB అరౌండ్ 12,000-13,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తెచ్చారు అన్నట్లయితే కనుక, అలాగే నేను చెప్పినటువంటి ప్రయారిటీస్ మీకు హై ప్రయారిటీ అయి ఉన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.